నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, మనకు దక్కాల్సినటువంటి నిధులు మరి కేంద్రం నుంచి నిజంగానే సరిగ్గానే వస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతూ ఉంది అని ఒక వార్త అయితే కొంత వైరల్ అవుతా ఉంది. మరి రాష్ట్రం నుంచి 4 లక్షల కోట్ల వరకు, అంటే 4.5 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తే మరి మనకు తిరిగి ఎంత శాతం వస్తుంది, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి పెద్దన్న చిన్నన్న అని వీళ్ళిద్దరు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకుంటారు. మరి అట్లాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని ఎందుకు రాబట్టలేకపోతా ఉన్నాడు? మరి లోపం ఎక్కడుంది? మరి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ నిధులని సమకూర్చకపోవడం పట్ల మరి మీ ఇద్దరి సంబంధం, మరి మా మధ్యలో పెద్దన్న పాత్ర పోషిస్తాడు మోడీ, నేను ఇక్కడ చిన్నన్న పాత్ర పోషిస్తా, ప్రభుత్వాల మధ్య ఉండాల్సినటువంటి సమన్వయాన్ని కూడా అవతలలో తప్పుపడుతున్నారని చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు? మరి ఎందుకు వస్తలేవు డబ్బులు? మరి ఎందుకు తీసుకొస్తలేరు? రాష్ట్రం అప్పుల పాలవుతా ఉంది, మరి నిధులు సరిపోవట్లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమవుతోంది, జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నామని మీరే చెప్తా ఉన్నారు. పైగా ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా క్లియర్ చేయలేకపోతున్నామని చెప్పిన తర్వాత చివరికి మనకు రావాల్సినటువంటి నిధులను కూడా సమకూర్చుకోకపోతే, మరి ఆ వాటాను కూడా దక్కించుకోకపోతే మరి మీ ప్రయత్నం ఏంటిది? మరి కేంద్రంతో సాఖ్యతగానే ఉండాలి, ఉంటాం అని నానా మాటలు చెప్తారు కదా, నానా కబుర్లు చెప్తారు కదా. మరి ఇలా ఇదంతా ఎక్కడ పోయిందని అంటా ఉంటే ఒక వార్త అయితే ఇక్కడ కనపడతా ఉంది. ఇది చూడండి ఒకసారి. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీని కాదు మొదలు ఇక్కడ ఏమని ఉంటే ఉద్దరి సాల్, ఢిల్లీని ఢీ కొట్టుడు తర్వాత గూట్ల రాయి తీయలేని పోయి ఎట్లా రాయి తీస్తాడట అని గతంలో కూడా కేసీఆర్ని ఎట్లా అన్నారో మరి ఇలా నిన్ను కూడా గదే అంటారు. గూట్ల రాయి తీయడమే శాతనైతలేదు నీకు, ఇంకా ఎట్లా రాయి తీస్తాడట. ఇక్కడ నిధులు సమకూర్చుకోవడమే వస్తలేదు మనకి, ఇక్కడ కింద మీద ఎన్నో కథలు పడితే ఈ సీటు గెలిచిన దానికి మొత్తానికి మొత్తం నేను ఢిల్లీనైనా ఢీ కొడతా అని చెప్తా ఉన్నాడు. ఢిల్లీని ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇంకేమంటాడు చూడండి, కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా, ఇగో గీ మాటనే ఇలా వైరల్ అవుతా ఉంది. దీని గురించే చర్చ చేస్తూ ఉన్నారు. ఇగో కేంద్రంతోనట కొట్లాడుతారట, మెడలు వంచైనా సరే, కేంద్రం మెడలు వంచైనా సరే మేము సాధిస్తామని చెప్పి ఎందరో నాయకులు మాట్లాడారు. ఎందుకు మీకు వంచుడస్తలేదా? ఆయన వంగుతలేడా? మీకు శాతనైతలేదా? ఏమవుతుంది? ఇగో ఇక్కడే ఉన్నది చూడండి. ఇగో ఈ వార్త ఎన్ని మాటలు చెప్పిండు. మనకేమో ఇగో ఈ 5 ఏళ్లల్లా మనకు రావాల్సిన వాటా గురించి ఒక వార్త వచ్చింది. పన్నుల వాటాలో తెలంగాణకు దారుణమైన అన్యాయం చేస్తున్న మోదీ సర్కారు. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు 4,32,000 కోట్లు వెళ్తే తిరిగి మోదీ సర్కార్ తెలంగాణకి ఇచ్చేది మాత్రం కేవలం 1.84 lakh crore మాత్రమే. చూసిండ్రా, తిరిగి మోదీ సర్కార్ తెలంగాణకి ఇచ్చింది ఎంత? 1.84 lakhs crore. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఇష్టాన్ రీతిలో మంజూరు చేస్తారు, పోతాయి ఆడికి పైసలు. కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి మాత్రం లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ తిరిగి సగం కూడా ఇయ్యరు మనకి. ఇట్లా ఉంటుంది వాళ్ళ వివక్ష. చూడండి, మోదీ సర్కారు నమ్మి 8 మంది ఎంపీలు గెలిపిస్తే మరి తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రో ఒకసారి చెప్పుండ్రు. ఇక ఇక్కడ ఒక వార్త ఉంది. పన్నుల వాటాలో తెలంగాణకు దారుణమైన అన్యాయం చేస్తున్న మోదీ సర్కారు. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు 4.32 లక్షల కోట్లు అయితే తిరిగి మోదీ సర్కారు తెలంగాణకి ఇచ్చింది మాత్రం కేవలం 1.84 lakh crores. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఇష్టాన్ రీతిలో నిధులు మంజూరు. దక్షిణాది నుంచి లక్షల కోట్ల పన్నులు తీసుకొని సగం కూడా తిరిగి ఇవ్వని వైనం. మోదీ సర్కారు నమ్మి 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు నిధుల్లో అన్యాయం. 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ ఎంపీలు పెద్ద పెద్ద ఫేకుడు మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్దగా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు మొత్తం ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టే మాట్లాడతారు. ఇది చాతనైతలేదు మనకి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సినటువంటి ఆ పని కూడా చాతనైతలేదు. మనం కడుతున్న దాన్ని ఈ 5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లనంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మనకు ఎంత రావాలి? మరి మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు పోతాయి? ఉత్తరాది రాష్ట్రాలేనా రాష్ట్రాలంటే? ఈ వివక్ష ఎందుకు? మరి దక్షిణాది రాష్ట్రాల మీద ప్రేమ లేదా? అంటే మీకు ప్రభుత్వం ఇవ్వలేదా? వేరే రాష్ట్రాల్లో మీకు ఇక్కడ గవర్నమెంట్ లేదా? ఎందుకోసానికి మరి? అంటే వాళ్ళు మాత్రమే ప్రజల, వాళ్ళకే ఇవ్వాలా? దేశం అంటే వాళ్ళేనా? ఇట్లేనా? అంటే మీరు దోషి ఇంకోళ్ళకి దోషపెట్టుడా? ఇక్కడ దోసుకొని ఇంకోళ్ళకు పెట్టుడా? అదా ప్రభుత్వం అంటే? మీరే చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి, ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగించాలి. కాబట్టి ఇక్కడ నుంచి నిధులు ఎన్ని వెళ్ళినప్పటికీ, అంటే వాటా పన్నుల రూపంలో వెళ్ళినప్పటికీ మనకు రావాల్సినటువంటి మరి హక్కులైతే సాధించుకోవాలి కదా. మరి హక్కుల కోసానికి బీజేపీ ఎంపీలు యాడున్నారు? ఏం చేస్తున్నారు? పొద్దుగా లేచి నోరేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడుడా? దీనికోసమైనా మిమ్మల్ని గెలిపించింది. ఇంతగానము
8 సీట్లు ఇస్తే గతంలో ఎప్పుడు రాని సీట్లు ఇస్తే ఏం చేసిర్రు? అసలు మీరు ఎంత ఉద్ధరించారు? పొద్దున్న లేస్తే అసలు మీ పనే ఉన్నది, ఏం చేస్తున్నారు అని ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక చూడండి, ఇక 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయిన తెలంగాణ బీజేపీ ఎంపీలు. హైదరాబాద్లో వరదలు వచ్చినా ₹1 ప్రత్యేక సహాయం చేయని మోదీ సర్కార్ అంటూ నోరు తెరిస్తే తెలంగాణకు మోదీ లక్షల కోట్ల నిధులు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ఎంపీలు భజన చేస్తుంటారు. భజన బ్యాచ్ అట్లా తయారైపోయింది. ఏం చేస్తాం, భజన చేస్తూ ఉన్నారు. వారు చెప్పే లెక్కల్లో ఎక్కువ శాతం రాష్ట్రాలకు మామూలుగా విడుదల చేసే నిధులు ఎక్కువ ఉంటాయని, అది ఎట్లాగూ ప్రొసీజర్ ప్రకారం రావాల్సినవి ఎట్లా రావాలో అట్లా వచ్చేటి, అది కామన్గా వస్తాయి. అది కాదు కదా, ప్రత్యేకంగా మీతో ఏమైంది? రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మనకు కూడా అంటే పక్క రాష్ట్రానికి ఎట్లా అంటే మనకంటే హైదరాబాద్ ఉందని చెప్పి మనం వదిలేసిండ్రా? అంటే రెవెన్యూ ఎక్కువ అని చెప్పి వదిలేసిండ్రా? ఇస్తలేరా? అంటే పెద్ద కొడుకు మీద ఒక ప్రేమ, చిన్న కొడుకు మీద ఒక ప్రేమ ఉంటుందా? తల్లిదండ్రులకి ఉండొచ్చునా? ఉంచుతారా అట్లా? అరే సమానంగా చూస్తామని చెప్తారు కదా, మీరు ఎక్కడ సమానంగా చూస్తున్నారు? ఏ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు? కళ్ళ ముందు కనిపిస్తలేదా? మరి బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నాయి నిధులు? ఇయో ఉంటాయనే విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వాస్తవాలు తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పే లెక్కలకు భిన్నంగా ఉన్నాయి. దేశానికి పెద్దన్న పాత్ర పోషించాల్సిన మోదీ తెలంగాణపై శీతకన్ను చూపుతున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి 4.32 లక్షల కోట్లు అంటే 3.87% సమకూర్చింది. అయితే సమకూరిస్తే కానీ రాష్ట్రానికి తిరిగి వచ్చేది కేవలం 1.84 lakh crore అంటూ 2.45% మాత్రమే. గత 5 ఏళ్లలో అనగా 2021 నుంచి 24-25 ఆర్థిక సంవత్సరాల మధ్యలో కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులు ఎన్ని, తిరిగి రాష్ట్రాలకు బదిలీ చేసిన పన్నుల వాటా, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులెన్ని అని ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నులు, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండగా తిరిగి రాష్ట్రానికి వస్తున్న కేంద్ర నిధులు మాత్రం తక్కువగా ఉన్నట్టు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేయడం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కల్లో కేంద్ర ఖజానాకు రాష్ట్రాలు అందించే వాటాను 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకోలేదని మంత్రి చెప్పారు. మోదీ సర్కారు నమ్మి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు నిధుల్లో అన్యాయం జరుగుతోంది. 5 ఏళ్లలో బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయారు. 2020లో హైదరాబాద్లో వరదలు వచ్చినా మోదీ సర్కారు మాత్రం ₹1 ప్రత్యేక సహాయం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రతి విషయంలో అన్యాయం చేస్తూనే ఉందంటూ ఇప్పుడు ఏం చెప్తాడు పెద్ద మనిషి? ఎట్లా చెప్తారు? ఇప్పుడు వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్ధరిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారు. పొద్దుగాల లేస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా. బండి సంజయ్ది ఒక ఎజెండా. పొద్దున్న లేస్తే ఇక ఆయన ఏం మాట్లాడుతారో మనం అందరం చూస్తున్నాం. మొన్నైతే ఒక స్పీచ్లో ఎంత చండాలంగా మాట్లాడుతుండంటే అసలు అది విన్నాక నేను ఆశ్చర్యపోయినా. ఒక ఎంపీ కేంద్ర సహాయ మంత్రి ఏ స్థాయి మీది ఎట్లా మాట్లాడాలి? ఎంత దారుణమైనటువంటి భాష. కొంతమంది కంటే నీళ్ళు తాగుతూ వస్తుందట, కొంతమంది కంటే ఛాయ్ తాగుతూ వస్తాడట, కొంతమంది గోలేసుకుంటూ వస్తాడట, ఏదో చెప్తుండే. ఏందో దీనికోసం వీళ్ళని గెలిపించేది? ఇదేనా మీ తెలివి? ఇదేనా మీ లెక్క అని ఆడ విన్నోళ్ళంతా కూడా ఆగమైపోయినారు. ఇక ఇంకొక ఎంపీ ఉంటాడు అరవింద్. ఇక ఆయనకున్నంత ఆరగెన్స్ ఇవ్వలేక లేదు. ఇక నా అంతటో లేడు అన్నట్టు ఉంటుంది ఆయన భాష. అది కవితనే కావచ్చు, ఇంకొరనే కావచ్చు, ఎవరన్నా తిట్టాను మనకేం అవసరం, వాళ్ళు ఏమైనా చేసుకోండి. కాకపోతే ఆ భాష, ఆ విధానము, అదే నిధులు తీసుకురావడంలో ఉండదు. మరి ఆ పోటీ కానీ ఆ స్పిరిట్ కానీ నిధులు తీసుకురావడంలో ఉండదు మనకి. ఇక రఘునందన్ రావు ఒక రోజు మాట్లాడితే 2వ రోజు బంద్ పెడతాడు. ఆయనది ఒక బ్యాచ్, ఆయనది ఒక టైప్. ఇక మంచిగా బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. అట్లే వాని వీని బయటేస్తాడేమో అని భయానికి ఆయనతో ఏం పెట్టుకోరు ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటారు. ఆ ఊర్లో అంటారు. ఆ చౌదరపల్లి కాడ భూములు ఉన్నాయి కదా, ఆ భూములకు సంబంధించి మాట్లాడారు. ఇట్లా చాలా ఉన్నాయని. సో ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక పొద్దుగా లేస్తే ఆయన రీల్స్, ఆయన వీడియోలు, ఆయన పనులు ఆయన ఉంటాడు. కొంత ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రజలకు పనికొచ్చే వీడియోలు అయినప్పటికీ కూడా ఈ వీడియోలే చేయనీకి మీరంతా ఉన్నది వీడియోలు చేయనీక. వీడియోలు చేసే పనులు జర్నలిస్టులు చేస్తారు, టీవీ యాంకర్లు చేస్తారు, లేదా ప్రెస్ మీడియా చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంది? పొద్దుగాల లేస్తే కేంద్రం నుంచి మనకి ఏం రావాలి? మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు ఎంపీలుగా. అరే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చేయాలి? తెచ్చినాక చెప్పుకోండి. ఇక్కడ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు జాతీయం చేసుడు, కురుకురేలు పంచుడు, ఇదేనా బీజేపీలు చేసేది? దీనికోసమా? అరే మన రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో ఉన్నాయి కదా, విభజన చట్టంలో పెట్టిరు కదా, అవన్నీ ఎప్పుడు వస్తాయి? వచ్చినాయి అన్నీ యాదుకున్నాయి ఒకళ్ళకన్నా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అది ఇక రేపో మాప అంటారు. ఇది ఉంటూనే ఉంటుంది. ఇక అది
త్వరలో 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 వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ రాష్ట్రానికి మాత్రం నిధులు ఇగో ఈ పరిస్థితులలో ఉన్నాయి. దీనికి ఇక ఈ పెద్ద మనిషి చెప్తాడు, ఇక ఈ సిపాయి రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరికైనా 100 సార్లైనా వెళ్తా అని ఆయన అంటుంటే ప్రజలు అంటారు ఈ సిపాయి ఇక తెస్తాడు, తెచ్చినట్టే, ఉన్నది చేసినట్టే, లేనిది తెచ్చినట్టే అని నవ్వుకుంటారు. 100 సార్లు పోతాడట, అదే దానికోసానికే ఎందుకు కొట్లానికి పోతాడట, కొట్లానికి కూడా 100 సార్లు పోతాడా? జూబ్లీహిల్స్ బైపోల్లో జనం బండకేసి కొట్టిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలే. చూసిరా లోపల ఎట్లుందో, ఆయన మనసులో ఉన్నటువంటి మాటకి ఇది. బండకేసి కొట్టిర్రా అంటుండు. ప్రజలు బండకేసి కొట్టిర్రా లేకపోతే వ్యవస్థలను వాడుకొని నాశనం పట్టినవా అనేది ప్రజలే చెప్పినారు. ఎన్నో వీడియోలే సాక్ష్యాలు ఉన్నాయి. ఇక మళ్ళా దాంట్లో కూడా లేలే మమ్మల్ని ప్రజలు ఆదరించారు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో చూపిస్తారట, ఆ తర్వాత చూద్దాం అని ప్రజలు అంటారు. కేటీఆర్ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి, త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం, మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని వెల్లడి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అంటూ ఇక ఎన్ని చెప్తున్నాడో ఇక అవన్నీ కూడా వింటుంటే ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు. మీ పాలసీలు ఏందో, మీ విధానం ఏందో, మరి హిల్ట్ పేరిట మరి దోషపెట్టుడేందో, వేలాది ఎకరాలు అట్లా నీకు నచ్చిన వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పుడేందో, మరి లక్షల కోట్ల అవినీతి ఏందో. ఒకనాడు కాళేశ్వరం గురించి మాట్లాడిన మాటలు అందరూ విన్నారు, ఇప్పటికి కూడా యాదికుంది. నువ్వు ఏ సభ పెట్టినా ఫస్ట్ వాళ్ళని తిట్టేది నీకు పొద్దు గడవదా, వాళ్ళని ఏమన్నా అనంది అసలు మనకు మీటింగే జరగదా, అట్లాంటి పరిస్థితులలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చే పనిలో ఉండాలి తప్ప, ప్రజలకు పనికొచ్చే పనిలో ఉండాలి తప్ప, ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు అవి అయితేనే ఉంటే చేస్తూనే ఉంటారు. అవి చేయడం తగ్గించి ఫస్ట్ కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని దక్కించే ప్రయత్నం చేయండి. ఎవరికన్నా ప్రజల పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ సోయి ఉంటే.